అటానమస్. సో ఆటో అంటే ఏమండి మీనింగ్ సెల్ఫ్ అని అర్థం. సో నోమ్ అంటే రూలింగ్. సో సెల్ఫ్ రూలింగ్. అటానమస్ అంటే సెల్ఫ్ రూలింగ్. ఇండియా ఈజ్ ఏ అటానమస్ స్టేట్. ఇండియాని ఎవరు పరిపాలించలేదు, మనమే పరిపాలించుకుంటాం. మనం ఒక హెడ్ని పెట్టుకోవడం జరిగింది, దట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మరి ఆయన్ను మనం ఓట్లు వేసి ఎన్నుకుంటాం. మనం డైరెక్ట్గానే ఓట్లు వేయకపోయినా మనం దగ్గరలో ఉండే ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని ఎన్నుకుంటాం. ఇక ఎంపీలందరూ కలుసుకొని ఏం చేస్తారు, పిఎంని ఎన్నుకుంటారు. కాబట్టి మంది ఇండియా అనేది ఒక అటానమస్ స్టేట్, మనమే పరిపాలించుకుంటాం. స్వయం పాలిత దేశం అని అర్థం. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దాన్ని ఏమంటామంటే మనం అటానమస్ అంటాం. మరి సెల్ఫ్ గవర్నమెంట్, డిపెండెంట్, డిఫెన్సివ్, న్యూట్రల్. సో న్యూట్రల్ అంటే ఏమంటే తటస్థంగా ఉండడం. సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఏమి, అటానమస్ అంటే ఏం చెప్పిన, ఆటో అంటే సెల్ఫ్, నోమ్ అంటే గవర్నమెంట్ రూలింగ్. సో అటానమస్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్ అనేది సిననిమ్ అవుతుంది. సో డిఫెన్సివ్ అంటే రక్షణాత్మక, డిఫెన్స్. సో డిఫెన్స్ అంటూ ఉంటాం మనం. సో డిఫెన్స్ అంటే ఏమి, మన దేశాన్ని మనం రక్షించుకుంటాం. సో కాబట్టి డిఫెన్సివ్ అంటే రక్షణాత్మకమైనటువంటి అర్థం. డిపెండెంట్, సో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అంటాం. సో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, ఇతరుల మీద నువ్వు ఆధారపడకూడదు. అటానమస్ అంటే మీ ఆధారపడకుండా, డిపెండెంట్ అంటే మీ ఆధారపడేవాడు. కాబట్టి అటానమస్కు ఆపోజిట్ ఏమవుతుందంటే డిపెండెంట్ అవుతుంది. అటానమస్కి ఆపోజిట్ ఏమవుతుంది, డిపెండెంట్ అవుతుంది.